మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ చాగంటి సోమయాజుల గారి గురించి తెలుసుకుందాం. శ్రీ చాగంటి సోమయాజులు గొప్ప కథా రచయిత. క్లుప్తంగా చాసోగా తెలుగువారందరికీ ఆయన సుపరిచితులు. సమాజంలోని పేద బడుగు వర్గాల వారు, మధ్యతరగతి చెందిన వారి జీవిత చిత్రాలను తన ఇతివృత్తంగా కథాంశంగా ఎంచుకొని శ్రీ చాసో పలు కథా రచనలు చేశారు. శ్రీ చాసో ఎన్నో కథలు రాయలేదు. ఓ 25 కథలకు పైగా రాసిన ఆయన గొప్ప కథకుడని సమకాలీన కథా రచయితలు ఆయన సాహితీ సేవను కొనియాడతారు. శ్రీ చాసో 1915 జనవరి 10న శ్రీకాకుళంలో జన్మించారు. తల్లి శ్రీమతి తులసమ్మ, తండ్రి శ్రీ లక్ష్మీనారాయణ. వీరి విద్యాభ్యాసం అంతా దాదాపు విజయనగరంలోనే జరిగింది. మహాకవులు ఆరుద్ర, శ్రీరంగం శ్రీనివాసరావు, అదే శ్రీశ్రీ, శ్రీ నారాయణబాబు, శ్రీ రోణంకి అప్పలస్వామి వీరందరూ చాసోకు సమకాలీనులు. వీరి తొలి కథా రచన చిన్నాజీ 1942లో భారతిలో ఇది ప్రచురితమైంది. ఆ తర్వాత వీరి కథలు వాయులీనం, కుంకుడాకు, ఎంపు, కుకుటేశ్వరం, ఎందుకు పారేస్తాను నాన్న, బొండుమల్లె, ఊహా ఊర్వశి, చొక్క, బొచ్చుతువాలు, పరబ్రహ్మం ఇలా పలు కథలు సాహితీ లోకాన్ని ఉర్రుతలుగించాయి. వీరి రచనలో ప్రధానంగా కుంకుడాకు, చొక్క, బొచ్చుతువాలు ఇంగ్లీష్లోకి అనువదింపబడ్డాయి. వీరి రచనా శైలిలో తమ సామాజిక వర్గ కుటుంబాల వారి భాషని, జానపదుల యాస ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర భాషా సొగసు కూడా ఎక్కువ కనబడుతుంది. సమకాలీన సమాజంలో తాను చుట్టూతా చూస్తున్న విషయాలను తనదైన శైలిలో అద్భుతంగా పాఠకుని కళ్ళెదుట నిలిచేలా చక్కని కథాశిల్పాన్ని మలిచే గొప్ప కథాశిల్పి శ్రీ చాసో అని ఆయన అభిమానులు కొనియాడతారు. ఎంపు కథానికలో ముష్టెత్తుకుని బతికే వారి జీవన చిత్రాలను ఎంతో నిశితంగా పరిశీలించాడు కథా రచయిత. యాచకులకు కూడా తెలియని రీతిలో వారి జీవిత తత్వాన్ని అద్భుతంగా తన రచనా శైలిలో చూపారని, ఇది చాసో గారి నిశిత పరిశీలనకు, వాస్తవిక దృక్పథానికి చక్కని ఉదాహరణ అని ఆయన అభిమానులు అంటారు. అభ్యుదయ రచనల సంఘంకు చాలా కాలం సభ్యుడిగా, అధ్యక్షుడిగా ఉన్న శ్రీ చాసో 79 సంవత్సరాల వయసులో 1994 జనవరి 2వ తేదీన చెన్నైలో తీవ్ర గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గొంతు క్యాన్సర్ వ్యాధితో ఆయన చాలా కాలం బాధపడ్డారు. తన మరణాంతరం తన దేహాన్ని, నేత్రాలను శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారికి దానమిచ్చిన శ్రీ చాసో నిజంగా ధన్యుడే. ఆయన రచనలు తెలుగు సాహితీ వినీలాకాశంలో అజరామరం.